ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తన లక్షద్వీప్ పర్యటన సందర్భంగా తాను చేసిన సాహస కృత్యాలను, సముద్ర తీరంలో గడిపిన ఉల్లాసభరిత క్షణాలను ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలతో పంచుకున్నారు. సముద్ర గర్భంలో ఈత కొట్టిన స్కార్క్లింగ్ అనుభవం, బీచ్లో సాగిన ఉదయం నడక, ఒడ్డున కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదించిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను గురువారం ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేశారు. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింతగా ఎలా కష్టపడాలనే విషయంపై ఆలోచించే అవకాశాన్ని లక్షద్వీప్లోని ప్రశాంత వాతావరణం తనకు కల్పించిందని మోడీ పర్యటన అనంతరం ఢిల్లీ తిరిగి వచ్చిన మోడీ తెలిపారు. తన పర్యటనలో తాను చేపట్టిన వివిధ కార్యకలాపాలను ఆయన వివరించారు. తన పర్యటనలో తాను స్నార్కెలింగ్, సముద్ర గర్భంలో ఈత కూడా ప్రయత్నించారని, ఇది అద్భుతమైన అనుభవమని ఆయన తెలిపారు. సాహసాన్ని శ్వాసగా చేసుకునే వారికి లక్షద్వీప్ పేరు తమ టూరిస్టు స్పాట్లో తప్పనిసరిగా ఉండాల్సిందేనని మోడీ సూచించారు. సముద్ర గర్భం కింద ఉండే రాళ్లు, ఇసుక దిబ్బలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. సూర్యోదయాన అందమైన బీచ్లో తాను సాగించిన నడకను, అప్పుడు లభించిన ప్రశాంతతను కూడా ఆయన వివరించారు. ఆగట్టి, బంగారం, కవరట్టి దీపాల వాసులను కూడా కలుసుకున్నానని తెలియజేస్తూ వారి ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.